శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనం చాలాసార్లు విన్నాం, ధ్యానించాం. యేసుక్రీస్తు యొక్క శత్రువులు ఆయన్ను ఖైదీగా పట్టుకోవాలని గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు ఆయన వారిని కలుసుకొనిగానే నేనే ఆ యేసును అని సమాధానమిస్తాడు. తండ్రి యొక్క చిత్తంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు శ్రమ పడేదానికోసమై, ఖైదీగా వెళ్ళేదానికోసమై ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, పరీక్షకు తాను సిద్ధం కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే దూషింపబడ్డానికి ఆయన సిద్ధపడినట్లుగా మనకు కనబడుతుంది. మనము కూడా పట్టబడవలసి ఉంటుంది ప్రియులారా. కానీ దేవుని చిత్తంలో ఉండటం ద్వారా, దేవునితో కూడా అంటిపెట్టుకుని ఉండటం ద్వారా లోతైన శ్రమకాలంలో కూడా మనము బలం పొందుకుంటాం. దేవునితో ఐక్యపరచడం అంటే అక్షయమైనటువంటి జీవితానికి సర్వాధికారం అనే దేవునితో కూడా నిబంధనలోనికి ప్రవేశిస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో కూడా ఐక్యపరచడం అంటే దేవుడు యేసుక్రీస్తు వారు 3వ రోజు ఏ విధంగా అయితే విజయవంతుడై తిరిగి లేచి సర్వాధికారానికి హక్కుదారుడు అయ్యాడో, యేసుక్రీస్తులో కూడా అంటు పెట్టుకుని ఉన్నటువంటి వారికి సర్వాధికారం ఇచ్చేదానికోసమై కొన్నిసార్లు యేసుక్రీస్తు వారి వలె మనము కూడా పట్టుబడాలి. ఎప్పుడు కూడా వద్దు అని చెప్పద్దు. నీవు సర్వశక్తివంతుడితో ఐక్యపరచడానికి ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు వద్దు అంటావు? దయచేసి ఏ విషయంలో కూడా భయపడద్దు. దేవునికి సమర్పించుకో. ఆయన నిన్ను, నీ జీవితాన్ని బలపరిచి ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన తండ్రి, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దున తొలగిపోనిమ్ము అన్నాడే. కానీ అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టం, నీ చిత్త ప్రకారం జరిగించాలని ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి చిత్తం కాదు తండ్రి, మీ చిత్తం నెరవేరున్నట్లుగా సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి ఈ వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.